ఈరోజు కొత్తపల్లి ఎస్ఎం గ్రామంలో ఈ 27వ తారీఖు జరగబోయే బీఆర్ఎస్ పార్టీ 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25 సంవత్సరానికి అడుగుపెడుతున్న తరుణంలో ఒక భారీ బహిరంగ సభకు మన పార్టీ అధినేత కేసీఆర్ గారు పిలుపునియడం జరిగింది. దానికి సన్నాహంగా ఈరోజు ఈ గ్రామానికి వచ్చి అందరితోటి నేనే స్వయంగా మాట్లాడి ఒకసారి పలకరిస్తానని వచ్చిన గౌరవనీయులు పెద్దలు మాజీ శాసనసభ్యులు గంధ వెంకటరమణారెడ్డి గారికి, గ్రామ కమిటీ అధ్యక్షులు కిరణ్ గారికి, మాజీ ఎంపీటీసీ నరసింహం గారికి, పిఎస్ఎస్ డైరెక్టర్ సదానందం గారికి, మాజీ సర్పంచ్ అంబటి రాజయ్య గారికి, మాజీ సర్పంచ్ బాబురావు గారికి, గ్రామ పెద్దలందరికీ నమస్కారం. ఇప్పటి వరకు అంటే చెప్పినట్టు పార్టీ పెట్టి 24 సంవత్సరాలు అవుతుంది. పార్టీ పెట్టిన తొలి నెలలో ఈ గ్రామంలో చాలా అంటే ఆ రోజున్న టీఆర్ఎస్ పార్టీ మంచి బలంగా ఉండే, అందరూ కూడా పార్టీకి చేదోడు వాదోడుగా ఉన్నారు. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని కేసీఆర్ గారు వస్తుందా అన్న రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు మంచి పరిపాలన అందించి ఈ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడం జరిగింది. సరే, మొన్న జరిగిన ఎన్నికల్లో అధికారం లేకున్నా కూడా అభిమానం మాత్రం తగ్గలేదు. పోయింది అధికారమే, ప్రజల్లో ఉన్న అభిమానం కేసీఆర్ గారి మీద ఏమాత్రం తగ్గలేదని ఊళ్ళల్లో ప్రతి ఊళ్ళో అంటున్నారు. అది ఈ గ్రామంలో కూడా ఉన్నది. కాబట్టి రేపు జరగబోయే 27వ తారీఖు మీటింగ్ రోజు భారీ ఎత్తున హాజరై ఆయనకు సంఘీభావంగా మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ వంతుగా మీరు అన్నట్టు కొంచెం వీలైతే మళ్ళొకసారి సాయంత్రం కూర్చొని మాట్లాడుకొని ఒక లిస్టు తయారు చేసుకొని మీరు అన్న సంఖ్య కంటే ఎక్కువనే బయలుదేరగలిగే శక్తి మీ దగ్గర ఉంది. కాబట్టి తప్పకుండా ఆ ప్రయత్నం చేయాలని మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుకుంటూ, ఇంకా మాట్లాడే విషయాలన్నీ సార్ మాట్లాడతారు కాబట్టి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, గంధ వెంకటరమణారెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు మాజీ శాసనసభ్యులు గంధ వెంకటరమణారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. జై తెలంగాణ, జై కేసీఆర్. మిత్రులారా, ఈరోజు ఎస్ఎం కొత్తపల్లిలో నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశ అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షుడు మిత్రుడు కిరణ్ గారు, మరి కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకున్నటువంటి మిత్రులు మాజీ ఎంపీపీ శ్రీ రఘుపతిరావు గారు, అదేవిధంగా ప్రస్తుత మాజీ ఎంపీటీసీ నరసింహం గారు, సదానందం గారు, మాజీ సర్పంచ్ మరి బాబురావు గారు, రాజయ్య గారు, గ్రామ పెద్దలకు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మరి పార్టీ ఆవిర్భవించి 24 ఏళ్ళు పూర్తయి 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ సందర్భంలో మన నాయకుడు కేసీఆర్ గారి పిలుపు మేరకు భారీ బహిరంగ సభను మన దగ్గర నిర్వహిస్తున్నారు. కాబట్టి ఆ సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులైన అయినప్పటికీ అందులో సింహభాగం మనం ముందుండాలి, మన నియోజకవర్గం ముందుండాలి. మనకు అతి దగ్గరలో ఉన్న దాదాపు 55 కిలోమీటర్లు 60 కిలోమీటర్ల లోపలనే మనం ఉన్నాం. కాబట్టి అందరం కూడా మరి ఆ సభను విజయవంతం చేయడానికి మరి ఈ సమావేశం పెట్టుకున్నాం. మరి పనుల సీజన్, వ్యవసాయ పనుల సీజన్ ఉన్నది. ఇప్పుడు మరి కోతలు ఇట్లా ఉన్నా, మిర్చి తోటలు ఏరుతున్నా, ఆ ఒక్కరోజు ఖచ్చితంగా మనం మరి ఉదయం పూటనే మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి పార్టీ గద్దెలకు మంచిగా మళ్ళీ రంగులు వేసుకొని మరి ఆనాడు ఉదయం 9 గంటలకే జెండాను ఆవిష్కరించుకొని 2 గంటలు 1:30 సమయంలో ఇక్కడ నుంచి మన పనులన్నీ కూడా బయలుదేరి పోవాల్సినటువంటి అవసరాన్ని ఈ సందర్భంగా మీకు మరొకసారి గుర్తు చేస్తూ, ప్రస్తుత రాజకీయ పార్టీ పరిస్థితులు, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితులన్నీ కూడా మనం అనుభవిస్తూ ఉన్నాం. 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలాగా చూసారు.
అభివృద్ధి జరగాలి, సంక్షేమం ప్రజలకు అందాలనే ఉద్దేశంతో మరి విధ్వంసం కాబట్టేటువంటి సమైక్య రాష్ట్రంలో విధ్వంసమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి ఆ రోజు మన నినాదమే నీళ్లు, నిధులు, నియామకాలు, వాటన్నిటి మీద దృష్టి పెట్టి నీళ్లను నిరుపయోగంగా పోతున్నటువంటి గోదావరి జలాలను పంట పొలాలకు మళ్లించడం ద్వారా మన తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణ రాష్ట్రంగా అవతరించడానికి ఎంతో పట్టుదలతోటి ప్రయత్నం చేస్తే కూలీలు దొరకకపోతే బీహారు, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి వచ్చి నాట్లేసినటువంటి కూలీలు మనం చూస్తాం. మనోళ్ళు వలస వేళ్ళు మన తెలంగాణ రాష్ట్రం బాగున్నప్పుడు ఎక్కడి వేళ్ళు, పాలమూరు వాళ్ళు, నిజామాబాద్ వాళ్ళు, కరీంనగర్ వాళ్ళు, ఎక్కడెక్కడ వాళ్ళంతా కూడా గల్ఫ్ దేశాలకు, బొంబాయికి, భీమాండికి ఎక్కడికెక్కడికి వలస పోయినటువంటి సందర్భాల నుంచి తెలంగాణ రాష్ట్రానికే వేరే రాష్ట్రం నుంచి వలస వచ్చి పనిచేసే స్థాయికి ఈ 10 ఏళ్లలో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సంక్షేమం కూడా అద్భుతమైనటువంటి సంక్షేమాన్ని ఈరోజు ఆవిష్కరించుకున్నాం. 200 పెన్షన్లు 2000 రూపాయలకు 16 రూపాయలు పెంచుకున్నాం. అదేవిధంగా పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ప్రతి ఇంటికి వచ్చింది. ఎకరానికి 10,000 రూపాయల రైతు బంధు ఎవరు అడగలే, ఎవరు కూడా ఉద్యోగం చేయలే, ఒక కాగితం వేయలే. కేసీఆర్ ఒక రైతు బిడ్డ కాబట్టి తెలంగాణ రైతుల యొక్క కష్టాలు కడతీర్చాలి. ఏ రైతు బ్యాంకు దగ్గరికి పోయి బ్యాంక్ అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. నేను పెట్టుబడి సాయం కింద 10,000 రూపాయలు 2 విడతలుగా చిరుకుపడ్డప్పుడు ఒకసారి, యాసంగి నాట్ల ముందట 2 సార్లు 5,000 రూపాయలు ఇచ్చింది. ఈ రకంగా కార్యక్రమాలన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు, 1 కాదు 2 కాదు, కుల వృత్తులు చేసుకున్న వాళ్లకు, గౌడన్నకు, నేతన్నకు, ముదిరాజులకు, యాదవ సోదరులకు, అందరికీ అన్ని కుల వృత్తులకు కూడా గౌరవించి ఆర్థిక సహకారాన్ని అందించడం జరిగింది. ఆరోగ్యం విషయంలో కూడా ప్రత్యేక చొరవ తీసుకొని మరి మన భూపాలపల్లి మానవుల ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చి ఒక మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసి ఈరోజు పల్లె దవాఖాన్లు, పట్టణం దవాఖాన్లు అన్నీ కూడా ఏర్పాటు చేసుకొని ఆరోగ్యం విషయంలో కూడా ప్రత్యేక చొరవ చూపెట్టడం జరిగింది. ఒక ప్రణాళికాబద్ధంగా మన నాయకుడు మనందరికీ కరెంట్ ఎట్లుండే సమైక్య రాష్ట్రంలో అందరూ కూడా మరి మోరించబడి మోటార్లు ఎత్తిన పంటలు పండి పొద్దుగాల 4 గంటలు, రాత్రి పూట 3 గంటలు, అయితే ఇది అటు 7 గంటల కరెంటే కదా. 7 గంటల కరెంట్ కావలు పోతేనే పంటలు పండినా, లేకపోతే మనం పావులు పోకుండా పోయినా కావలు పోతేనే పంటలు పండినాయి. కానీ ఈరోజు ఆ పరిస్థితి ఉన్నదా? 24 గంటల కరెంటు మనం ఇచ్చినాం. ఇప్పుడు ఈ శాతకాండ సర్కారు వచ్చినాక మన కరెంటు సమస్యలు మొదలైనవి. మోటార్లు కాలుడు, ట్రాన్స్ఫార్మర్లు పోడు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంత మంచిగా మనం పరిపాలన చేస్తే ఎట్లయినా అధికారంలోకి రావాలి. ఏం చేయాలి? దానికి కేసీఆర్ ఏది ఇస్తుందో దానికి డబుల్ ఇస్తామని చెప్పి నమ్మించాడు. 10,000 రైతు బంధుకు 15,000 అన్నాడు. 2,000 పెన్షన్ 4,000 ఇస్తా అన్నాడు. భార్యకు భర్తకు ఇద్దరికి ఇస్తా అన్నాడు. మరి అదేవిధంగా పెళ్లి చేస్తే 1,00,000 రూపాయలు ఇస్తే తులంబంగానే అదనంగా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఆడబిడ్డకి 2,500 అత్తకిత్త కూడకిత్త ఇద్దరికి 2,500 ఇస్తా అని చెప్పిండు. అదేవిధంగా కౌలు రైతులకు పైసలు ఇస్తా అన్నాడు. భూమి లేని రైతు కూలీలకు 12,000 ఇస్తా అన్నాడు. ఇట్లా ఎవరిని కూడా విడిచిపెట్టకుండా అందరికి హామీలు ఇస్తే ఏమనుకున్నారు ప్రజలు? ఒక ఓటేస్తే మనకి గిన్నెత్తాయని ఒక ఓటు వేద్దామని వేసారు. మరి 16 నెలలు అయింది వచ్చినా. ఇప్పుడు చెప్పిన ముచ్చట్లేదని ఒకటని నచ్చిందా? రాకుండా అసలుకే మోసమైందా లేదా? రైతు బంధు బాయ్, రుణమాఫీ కాక బాయ్, రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఏ కాలంలో చెప్తా అన్నాడు. అరే బాబు, మరి మాకు అనుభవం ఉన్నదిరా, ఒక్కసారి చేయలేము, ఇబ్బంది పడతామంటే చూడు నాకు ఇట్లా పోయి తెచ్చుకోపోయిన 2 లక్షలు నేను 7 నాడు ఎక్కితే 9 నాడు పెడతా అన్నాడు. పెట్టండి ఇచ్చిండా? మరి ఇయ్యలే. ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది. అయ్యో అయ్యో అబ్బో అబ్బో అంటారు. ఏమైతే ఏం అబ్బో అయ్యా నాన్న ఏముంటుంది? ఏం కాదు. ఏమంటాడు ఇప్పుడు? నేను లంక మీద అనుకున్నా, అప్పులైంది. అప్పుడు నువ్వు మరి కేసీఆర్ ఏమన్నా ఆలోచన లేకుండా రాజ్యం వెళ్ళిండా? ఆలోచనతో కదా పరిపాలన చేసింది. ఇన్ని వైఫల్యాలు ఈ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఇక ఒక్కడే నమ్ముకున్నారు వాళ్ళు. ఈరోజు కేవలం మన పార్టీని బలహీనపరచాలి. ఎట్లా పరచాలి? కేసులు పెట్టాలి, భయపెట్టియాలి, కండువాలు మారవాలి. దీనివల్ల మేము బలపడతామని ఒక భ్రమలలో ఉన్నారు. నేను అధికారం ఉన్నప్పుడు కూడా ఫుల్ మొత్తం లీడర్లంతా మన చుట్టే ఉన్నారు. ఏమైంది? జనం ఒక దిక్కు పోయింది, మన పని ఓడిపోయింది. కానీ ఈరోజు ఆ పరిస్థితి ఉండదు. ఇప్పటికే 16 నెలలనే ఇంత వ్యతిరేకత కూడగట్టుకున్న ప్రభుత్వం భారతదేశ రాజకీయ పార్టీలలో ఎక్కడ చూడలే. కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వం
ఇంత వ్యతిరేకత ఎవరైనా పోవాలండి. ఎట్లా పోతుంది పోదు. కానీ మన దగ్గర ఒక ఆయుధం ఉన్నది, పోవడానికి కాకపోయినా కనీసం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయడానికి. ఇప్పటికే స్థానిక సంస్థలకు ఎన్నికలు పెట్టాలి. మన జెడ్పీటీసీల పదవి కాలం అయిపోయి 8-9 నెలలు అవుతుంది. సర్పంచ్ల పదవి కాలం అయిపోయి 1 సంవత్సరం దాటి 2-3 నెలలు అయింది. ఎన్నికలు పెట్టడం అనేది అనివార్యం. పెట్టకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్స్ రావు. కాబట్టి పెడతాడు, ఎప్పుడో సందర్భంలో అతను చూసి పెడతాడు. మొన్ననే పెడదామంటే రిపోర్ట్లన్నీ వ్యతిరేకంగా వస్తున్నాయి, పెడితే దుకాణం బంద్ అవుతుంది, మన డబ్బాలు ఖాళీ అయితే అంటే ఆగిండు. మరి ఎప్పుడోసారి పెట్టకపోతే ఎట్లా అని ఈరోజు వాళ్ళ తర్జన భర్జన అవుతాను. పెడతాడు. పెట్టే ముందట ఈ ఆగిపోయిన పెన్షన్లు మన ఇవి ఏంది రైతు బంధు వేయడానికి ప్రయత్నం చేస్తాడు కావచ్చు, నేను అనుకుంటానా. ఎంతో కొంత ఇచ్చినట్టు అనిపించడం, మా అమ్మ అనిపించుకుని ఎలక్షన్లో రావాలని అనుకుంటున్నాడు. అప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. మనం సమైక్యంగా ఐక్యంగా ఉంటే మనలో ఒకరు సర్పంచ్ అవుతారు. మన పార్టీకి సంబంధించిన వాళ్ళు సర్పంచ్ అవుతాడు. మనకు సంబంధించిన వాళ్ళు మళ్ళొకసారి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీ అయితే రేవంత్ రెడ్డి ఉరికేటువంటి పిచ్చి మాటలకు కొంత బ్రేక్ పడ్డట్టు అవుతుంది. రేవంత్ రెడ్డి ఏమన్నా మంచిగా మాట్లాడుతాడా, ఒక ముఖ్యమంత్రి లెక్క మాట్లాడుతాడా? ఎవడన్నా అంటాడా గుడ్డు విక్తా, గూలీలాడుతా, పేగులు తిత్తా, మెడకేసుకుంటా, తొక్కుతా, వాణి జల్ల పెడతా, వీణి జల్ల పెడతా, ఇది ఎవరు మాట్లాడతారు? వీధిలో మాట్లాడతారు. ఎందుకు మాట్లాడుతాడు? ఇవన్నీ అడుగుతాను. నిస్సాయ స్థితిలో, చేయలేని స్థితిలో ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాడు. కాబట్టి రేపు స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి మనకు కీలకంగా కాబోతా ఉంది. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా మనం ఎన్నికల్లో గెలవాల్సినటువంటి అవసరం మన అవసరం కాదు, ప్రజలకు కూడా అవసరమే. ఎందుకంటే మనం గెలిస్తే ఈరోజు మాటలతో కాలయాపన చేస్తే ప్రభుత్వానికి ఒక హెచ్చరికలాగా ఉండడం కొరకు మరి తప్పకుండా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఆ దిశలో ఆలోచన చేయండి. సరే, అభివృద్ధి సంక్షేమంలో ఎంత చేసినా ఎంతో కొంత అక్కడ మిగులుతుంది. ఎంతో రాజయ్య గారు అన్నారు, ఏం చేసినా మనం చేసాం. మనం వచ్చినాకనే గ్రామాలకు ముఖ తెలివి కనబడ్డది. నీళ్ళ సమస్య, ఇంటింటికి మంచినీళ్ళు వచ్చినాయి, అంతర్గత రోడ్లు వచ్చినాయి. మరి ఈ గ్రామంలో చాలా ఇసుక, మీ గ్రామంలో ఈ మాత్రం రోడ్లు లేకపోతే ఇసుకే మొత్తం, సైకిల్ వేసుకోకపోతే గిరగిర తిరిగేది. మరి ఈరోజు చేసినాం, ఇంకా చేయాల్సినటువంటివి కూడా మరి తప్పకుండా భవిష్యత్తులో చేసుకుందాం. ఏది ఏమైనా మిత్రులారా, మన అందరి యొక్క పార్టీకి ఇది ఒక మరి సమయం ఎట్లున్నదంటే, మనం ఈరోజు సమిష్టిగా ఉంటే అనేక ఘట్టాలు పూర్తయినాయి. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం, 10 ఏళ్ల పాటు అభివృద్ధి సంక్షేమం జరిగింది, అంతా జరిగింది. ఈరోజు మనం 27 నాడు మనం మీటింగ్ పెట్టుకున్నాం. 27 నాడు పెట్టుకుంటే ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు 26 నాడు ఉద్యోగ మేళా అని పెట్టుకున్నాడు. జాబ్ మేళా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాయని 26 నాడు ఉండే. అది 26ని 27 చేసి మనతో పాటు పోటీ బస్సులు పెడతాడు. ఇక్కడ బస్సులు పెట్టి మా బస్సులు ఎక్కాలి, భూపాలపల్లి గంచి భోజనం చేయాలి, నౌకర్లు ఇప్పిస్తా అని చెప్పి పోటీ బస్సులు పెట్టే ప్రయత్నం. ఎవరు నమ్మతలేరు. 26 జనవరి నాడు ఓపెన్ చేసిండు రైతు బంధు, రేషన్ కార్డులు, ఇంకోటి 3 స్కీములు. ఇప్పటి వరకు మార్చి 31 వరకు అన్ని క్లోజ్ చేస్తా అన్నాడు. ఏప్రిల్ 31 వస్తాను. అర్థమైందా మరి బాబురావు గారు? మీకు అర్థమైంది, జనానికి అర్థం కాదు. బాబురావు గారు అంటేనే కొంచెం రోజు కొంచెం ప్రజలకు అర్థం. ఇప్పుడు అంటే ఎంత కుచితమైనటువంటి ఆలోచన. మన మీటింగ్ మనం పెట్టుకుంటాను. మనం ఈ పార్టీ పెట్టి 24 ఏళ్ళు అయిపోయి 25 ఏళ్ళు మరి రజతోత్సవ సభ మనం జరుపుకుంటా అంటే, మరి ఆయనకి 26 నాడు పెట్టుకుంటే కొంపలు అడిగిపోయింది ఏంది, 27 నాడు పెట్టి ఏం సాధిస్తారు అంటే ఈ మీటింగ్ ఫెయిల్ అవుతుందని ఒక భ్రమలల్లా ఒక రకమైనటువంటి భ్రమ పడతా ఉన్నారు. మనం మరి ఈరోజు మీరు అందరూ కూడా ఉత్సాహం చూస్తూ ఉంటే మరి ఇంకా 150 వెనకకెళ్ళన్నారు. నేను అట్లీస్ట్ 2 బస్సులు పంపితే పికిలంగా రావాలి, ఫుల్ రావాలి బస్సులలో. ఎట్లుండాలి మరి మన బస్సులలో చూసి ఫోటోలు గిటాలు చూస్తారు. ఎస్ఎం కొత్తపల్లి బస్సు ఇంకా 2 బస్సులు పంపితే వచ్చే పద్ధతి వస్తే అధికార పక్షానికి భయం పుడుతుంది. ఈరోజు విరవీగుతున్నారు కదా, అంత మాదే అని. మరి వాళ్ళందరూ కూడా ఒక హెచ్చరికలాగా ఉండడానికైనా మనం ఖచ్చితంగా పెద్ద సంఖ్యలో కలుద్దాం. మరి మీరు అందరూ కూడా వస్తారని ఆశిస్తున్నాం. మిగతా విషయాలన్నీ కూడా మీకు తెలియని కాదు, మరి భ్రమలు కాదు. రేషన్ కార్డుల లిస్టు చదివే ఎప్పుడు జనవరిలో చదివిండు, జనవరి కంటే ముందే చదివిండు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళ లిస్టు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు అందరు లిస్టు చదివిండు. సన్న బియ్యం అన్నాడు, 2 నెలలు వాయిదా వేసి మొన్న ఇచ్చిండు. మరి అందరు చెప్తాను ఆ బియ్యం అంతా ముద్ద అవుతుంది, రూపాయలు అని. అది ఉన్నదో లేదో నాకు తెలియదు, జనం చెప్పింది విన్నా. ఆ పేరు సార్ అన్నబెట్టుకున్నదమ్మని మన ఆడవాళ్ళని అడిగినాడు. సార్ అంత మెత్తగా ఉన్నది, అది అన్నం మంచిగా లేదు, రూకలు అది ఇక పాతయ్య మంచిగా ఉంటుంది సార్ వాళ్ళు ముద్ద అవుతుంది, బాగలేదని వాళ్ళు చెప్తాను. అంటే ఇక వాళ్ళు చెప్పింది ఏంటంటే ఉచిత బస్సు, సన్న బియ్యం 2 ఇచ్చినాం మేము. ఇక అయిపోయింది. ఇక అది 2500 అటుకెక్కింది. తులం బంగారం మాట్లాడతలేదు, రుణమాఫీ కాలేదు, రైతు బంధు వచ్చే పరిస్థితి లేదు. మరి ఈరోజు కూలీలకు ఇచ్చే 12,000 మాట్లాడతలేడు.
ఆడపిల్లల స్కూటీల గురించి మాట్లాడతలేడు, ఏమి మాట్లాడతలేడు. ఇప్పుడు ఒకటే మాట మాట్లాడుతున్నాడు. వాళ్ళందరికీ సర్వే రిపోర్ట్ అనేటారు, అందరు ఎమ్మెల్యేలకు మొన్న చెప్తాడు వాళ్ళ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి, జర ఊళ్ళో ఉండులు పోయి జర మన పరిస్థితి మంచిగా లేదు, జర ఎక్కువ తిరుగులు పోయి అంటే వీళ్ళంటే వాళ్ళు ఎక్కువ తిరుగుతూ ఉన్నది. కళ్యాణ లక్ష్మి చెక్ పట్టుకొని ఊళ్ళకి ఇస్తే తీసుకున్న చెక్ ఆమె ఏమంటుంది, అటెండ్ ఏమంటాడు, చెక్ తీసుకున్న ఏమంటుంది, చెక్కు తీసుకున్నావు ఏమంటుంది, సార్ బంగారం ఏమంటుంది, మొక్కలు ఎమ్మెల్యే తలకాయ కిందకి వేసుకుంటాడా లేదా? మరి చెప్పాలి, ఇంత చెప్పాలి, ఇక రాజమ్మాయి నేను గిద్దాననే చెప్పాలి. మరి మాటలేమో కోతలు రాయలేక కోతలు వచ్చాయి, ఇప్పుడు చేతులేమో ఇది తర్వాత అడిపాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి మిత్రులారా, మరి మీరు అందరూ కూడా రోడ్డు మీద మీ సెంటర్లో 4-3 సెంటర్లే డిస్కషన్ సెంటర్లు, 2 సెంటర్లలో చర్చ పెట్టాలి. మీరు చర్చ పెట్టాలి. బాబు ఏమైందా, మరి నేను పుట్టిన అనాలి, నాకు 2 లక్షలు రుణమాఫీ అయిందే, నీకు అయిందా అని అడగాలి. అడుగుతుందా? కాబట్టి టాటా సైకిల్ కూడా అన్ని కట్టుకునేది. ఇప్పుడు 20 ఎకరాల వాళ్ళకు ₹1,00,000 వస్తాయంటే ₹2 రాకుండా ఈ గవర్నమెంట్ తల కూడా ఈ ట్రాక్టర్లు అని పట్టుకుపోయి మొత్తం ఆ పొదలలో నూకెళ్ళు. ఒక ట్రాక్టర్లు ఒక 5-6 ఊరే కడతారు. 40 ట్రాక్టర్లకు 15 ట్రాక్టర్లు పట్టుకొని ఫైనాన్స్ మన గవర్నమెంట్ కట్టేది ఇన్స్టాల్మెంట్. మరి అంతే కదా, మరి స్ట్రిక్ట్ గా 6 నెలలకు పైసలు పడతాయి. 50,000 పడితే 50,000 ఇన్స్టాల్మెంట్ పోతాయి, 30,000 పడితే ఇంకో 20,000 కడితే ఇన్స్టాల్మెంట్ పోయేది. ఇప్పుడు ఈ పరిస్థితి లేదు. ఇప్పుడు అది నమ్మకం లేదు వచ్చాక అంతే. ఇప్పుడు ఏంటంటే మన ఊర్లో ఉంటారు కదా, వాడికి అప్పిస్తాం, ఇస్తే ఆయన వాయిదాలు పెడతా అంటే ఎగ్గొడతాడని అర్థం. వాడు నిజంగా ఇచ్చినాడు ఏమంటాడు, ఏదో రకంగా తెచ్చి కడతాడు. కేసీఆర్ కరోనా లాంటి టైంలో కూడా రైతు బంధు పడ్డా లేదా? ఆ సర్కారులో ఉద్యోగస్తుల నౌకర్లను ఆపిడియాలని రైతు బంధు ఆపకుండా ఇచ్చాడు. ఇచ్చడనే నమ్మకం లేదు. మనం మాత్రం ఖచ్చితంగా ఇచ్చడానికి ఎంబడి పడతాం. కేసీఆర్ గారి మీటింగ్లో చెప్తాడు, బిడ్డ ఇస్తావా, ఇచ్చినావు, ఇవ్వకపోతే నీ చెమట తీసి మీరు ఖచ్చితంగా రైతుల పక్షాన పోరాటం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ కూడా ప్రకటిస్తుంది. ఎందుకంటే ఈ స్కీమ్ వేస్ట్ అని చెప్పి రియల్ ఎస్టేట్కి ఇచ్చిళ్ళు, వానికి రియల్ ఎస్టేట్కి ఇవ్వడానికి రియల్ ఎస్టేట్కి ఇస్తారా ఎవరైనా? భూమి ఏంటంటే ఒక ప్లాట్ చేయాలంటే ఆ ప్లాట్ను వ్యవసాయ భూమి నుంచి మరి కమర్షియల్గా మార్చాలదండి. 4 మార్చుకుంటేనే పర్మిషన్లు వస్తాయి. మొత్తం అది డిలీట్ అయిపోతుంది, వ్యవసాయ భూమి జాబితా నుంచి డిలీట్ అయిపోతుంది. పుట్టిగానే పుట్టలకి ఇచ్చిళ్ళు, కొండలకి ఇచ్చిండు, ఎక్కడో అన్నం తింటాడో బెడి కింద పడితే పడవచ్చు. దాన్ని చూపెట్టి అందరికీ కొడతాడా? మరి అసెంబ్లీలో చెప్పిండు అందరు పెద్ద రైతులకు ఇచ్చిండ. పెద్ద రైతులు ఎంత ఉన్నారండి రాష్ట్రంలో? పెద్ద రైతులు తక్కువ మందే ఉన్నారు. 5% కూడా లేదు, 4%, 5% ఉన్నారు. 95% చిన్న రైతులే. 2 ఎకరాలు ఉన్నాడు, 3 ఎకరాలు ఉన్నారు, 4 ఎకరాలు. బలివేటికి 5, 6, 10 ఉన్నోళ్ళు చాలా తక్కువ. 3 ఎకరాలు, 2 ఎకరాలు, 3, 4 ఎకరాలు బలివేటుకున్నారు. 5 వరకు చాలా పెద్ద రైతులు. 5 ఉన్నోళ్ళు, 5 ఎకరాల వాళ్ళు పెద్ద రైతుల కిందకి రారు కదా. 56 ఎకరాలు ఉంటే పెద్ద రైతు, 50 ఎకరాలు, 40 ఎకరాలు ఒక రైతుకుంటే ఈ రోజు ఉన్నదా? ఎవరో లేదు, ఆ వ్యవస్థనే లేదు. ఎప్పుడైతే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చిందో దాదాపు మంది ఉన్నోళ్ళు కూడా ఊళ్ళు విడిచిపెట్టి పోయిళ్ళు, అమ్ముకొని పోయిళ్ళు. అదే కదా, అంతా కూడా పర్కులేట్ అయిపోయింది, కిందికి వెళ్ళిపోయింది భూమి అంతా కూడా. ఏంటంటే తప్పించుకుంది. అందుకు ఎక్కడో ఒక చిన్నది వేసి ఈడ ఇచ్చిళ్ళు కాబట్టి ఇది తప్పు జరిగింది. తప్పలేదు, ఇప్పుడు సరి చేయి. మళ్ళీ దాన్ని మొన్న పెట్టాడు, ఏవో సర్టిఫై చేయాలి, ఎంఆర్ఓ సర్టిఫై చేయాలి. ఇక మన మధ్యలో దళాలు మొదలవుతారు కారా. మరి తారే మరి పెన్షన్ నీ రైతు బంధు రావాలంటే మరి ఎకరానికి పోయి నాకి ఇవన్నీ అంటే మన కేసీఆర్ గారికి అనుభవం లేక చేసిండా. మధ్యలో ఇవ్వడం అవసరం లేదు, డైరెక్ట్ కేసీఆర్ టు ఫార్మర్ పడ్డది. ఒత్తుంటే టింగ్ 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 అన్న వీడియో టంగ్ టంగ్ అన్న టంగ్ లేదు టింగ్ లేదు వచ్చేదా. కాబట్టి ఇవన్నీ చర్చ పెట్టి మీరు అనాలి, రేపు పొద్దున రైతు బంధు రాని వాళ్ళందరినీ ఎక్కించుకురాలి. రుణమాఫీ కావాలి ఎక్కి మనకు కూడా కమిట్మెంట్ అవుతుంది. రుణమాఫీ కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు రైతులు. అయిన వాళ్ళే తక్కువ, కానోళ్ళే ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం మీద భ్రమలు తొలిగిపోయినాయి. కాబట్టి దాన్ని కూడా మనం రాజకీయ పార్టీలప్పుడు రాజకీయం చేయాల్సి వస్తుంది. మనం రాజకీయ పార్టీలో పనిచేస్తున్నప్పుడు రాజకీయ పార్టీని అవసరం ఉన్నప్పుడు రాజకీయ కోణంలో వాడుకోవాలి. వాళ్ళు వాడుకోలే. మనం చేయడానికి 2 రోజులు కేసీఆర్ కుటుంబ పాలన, ఇప్పుడు రేవంత్ రెడ్డి కుటుంబం మొత్తం లైన్ పెట్టున్నది. వాళ్ళ పేరు చెప్పుకొని ఇప్పుడు మొత్తం హైదరాబాద్ అంతా లైన్. అన్న, తమ్ముడు, వాళ్ళ పెద్ద కుటుంబం కూడా పెద్దది. కేసీఆర్ కన్నా ఒక్క కొడుకు, ఒక్క బిడ్డ. వాళ్ళ నాయన ఒక 5-6 కొడుకులు, 2-3 బిడ్డలు, మొత్తం ఫ్యామిలీ అంతా ఈరోజు అదే పని. కాబట్టి ముచ్చట్లు చెప్పడానికి ఉన్నది. ఎవరు లేరండి కాంగ్రెస్ పార్టీలో? భార్య భర్త ఎమ్మెల్యే,
అయ్య కొడుకు లీడరు, అన్నదమ్ములు లీడర్లు లేరు వాళ్ళ దాంట్లో, బావ బామరుదు లేరా? ఇవ్వలేరు. కాబట్టి రాజకీయ కోణంలో విమర్శ చేయడానికి చాలా చేయొచ్చు. ఈరోజు వాళ్ళు చెప్పాలంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ముగ్గురు లేరా? వాళ్ళ ఫ్యామిలీలో ముగ్గురు లేరా? ముగ్గురు ఎంపీలు, తల్లి ఎంపే, కొడుకు ఎంపే, వాళ్ళ అక్క ఎంపే. వాళ్ళ దాంట్లో లేరా? వాళ్ళ బాబు కూడా వస్తాడట, వాళ్ళ బలుడు కూడా వస్తాడట. మరి వాళ్ళంతా ఇక్కడేమన్నా రాబోయే. కాబట్టి ఇది విమర్శ చేయడానికి ఉంటుంది. కేవలం కేటీ రామారావుకి సామర్థ్యం లేదా? ఆయనకు ఒక మంత్రి అయ్యే హోదా, ఆ అనుభవం ఆయన మాట్లాడలేడా? కవితకు లేదా? హరీష్ రావుకు లేదా? ఇదంతా కూడా ఏంటంటే కుటుంబాన్ని ప్రచారం చేసి, ఒక దుష్ప్రచారం చేసి ఎన్నికలలో ఓట్లేయించుకొని ప్రజల్లో ఒక రకంగా ఇది చేసిండ్రు. చాలా హామీలు, 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చిండ్రు. ఈరోజు అన్నీ పోయినాయి. మనం ఉన్నప్పుడు గొర్రెలు పోయినాయి, యాదవులకు చేపలు ఇచ్చి అవి పోయినాయి. అన్ని కుల వృత్తులన్నీ కూడా అటుకంటే ప్రయత్నం జరిగింది. ఈరోజు ఇవన్నీ వాస్తవాలు. అందుకే జనం చెప్తారు, మరి ఇచ్చినోడే ఇచ్చిన అంటారు డెఫినెట్గా, ఏమో ఇవ్వలేదని చెప్తాం. కాబట్టి ఇవన్నీ ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి చేద్దాం ప్రయత్నం. రేపు మీ అందరి టార్గెట్ ఒకటే ఉండాలి. రేపు 3 నెలలు పెడతాడా, 2 నెలలు పెడతాడా, ఎప్పుడు పెట్టినా ఎస్ఎం కొత్తపల్లిలో ఎగిరేని బీఆర్ఎస్ జెండా అనే పద్ధతిలో పనిచేయాలి. అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను కూడా మీ అందరికీ చెప్తున్నా, ఎలక్షన్లు ఓడిపోయింది, పోయింది, అయితే అటే పోతాడని ఒక ఆయన రానే అయిపోయింది. కానీ ఇక ప్రచారం నేనే పోతా, నేను మీ మధ్యలో ఉండేటోడిని. నాకేమన్నా వేరే ఉన్నదా? పొద్దున్న అయితే మీ మధ్యలో నేను, నా మధ్యలో మీరు. నేను ఇప్పుడు భూపాలపల్లి, ఇదివరకు క్యాంప్ ఆఫీసు, ఇప్పుడు పార్టీ ఆఫీస్. అడ్రస్ మారింది అంతే, వ్యక్తి మారని ఏం లేదు. అడ్రస్ మారింది, పార్టీ ఆఫీస్ ఉంటా. ఒకవేళ లేకపోతే పక్కాలు ఉంటా. మీరు ఎప్పుడు ఏ ఫోన్ చేసినా మీకు అందుబాటులో ఉండి మీ యోగక్షేమాలు, మంచి చెడ్డ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇక ఈ మధ్యకాలంలో పోలీసులను పెట్టుకొని భయపెట్టించి, కేసులు పెట్టించి, గట్టి పంచాయతీలు అవి ఇవి చేసి ఏదో చేయాలని చూస్తాం. అది ఎక్కువ కాలం నడవదు. ఈరోజు ఖచ్చితంగా నిబద్ధతతో పనిచేస్తేనే కాదా ఈ ఎన్ని రోజులు ఈ యొక్క టిక్ టవాల విద్యలు చేస్తారు. కాబట్టి పోలీసులు నమ్ముకునేవాడన్నా బాగుపడ్డా? ఏమున్నది, భయపెడితేనే భయపెడతాడు. ఈరోజు బాగా తాత్కాలికంగా భయపెడతారు, అసలు టైంలో పని పెడతారు. కాబట్టి ఏం చేయకుండానే మన పని పెట్టి వాళ్ళకి ఇవన్నీ ఏం తేడా ఉంటుంది. కాబట్టి అన్ని విషయాలు కూలంకషంగా ప్రజల దృష్టికి తీసుకెళ్ళండి. మరి ఈరోజు తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష మన బీఆర్ఎస్ పార్టీయే. కేసీఆర్ గారే నిజమైనటువంటి తెలంగాణ పరిరక్షకుడు. కాబట్టి ఆయన నాయకత్వాన్ని బలపరిచేటువంటి కార్యక్రమాన్ని మనందరం కూడా చేద్దాం. రేపు 27 సభను విజయవంతం చేసి అధికార పార్టీ గుండెలలో గుబులు పుట్టి విజయంగా ఎస్ఎం కొత్తపల్లి నుంచి కదలాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇస్తుంది. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మనిషికి ఒక 2 సంపాదించుకుంటే 2 బస్సులు ఉంటాయి.